తెలిసి ఎందుకండి నందుగారితో అబద్ధం చెప్పించారు? శ్రావ్య నెల తప్పితే మీ సంతోషం ఎలా ఉంటుందో చూడాలనిపించింది. శ్రావ్య ప్రెగ్నెంట్ కాదు అని తెలిసాక మీ బాధ ఎలా ఉంటుందో కూడా చూడాలి అనిపించింది. పెద్దవారు, మీకసలు ఇలా చెయ్యాలని ఎలా అనిపించిందండి? ఓ, నీకు అసలు విషయం ఇంకా తెలీదు కదా. నందు అసలు శ్రావ్యని టచ్చే చేయలేదు. మరప్పుడు తల్లెలా అవుతుంది, పిల్లలెలా పుడతారు? ఏమంటున్నారండి? శ్రావ్య నందుల మధ్య అహల్ ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? మీకు విడాకులయ్యేంత వరకు శ్రావ్యని తాకద్దు అని నందుకి లక్ష్మణ్ రెగ్గీశాను. నా మాట జవదాటని నందు శ్రావ్యకి బారికేడ్ గీశాడు. శ్రావ్య ఇప్పుడు నందు కట్టిన తాళి వేసుకుని నా కోడలు అన్న ట్యాగ్ తగిలించుకుని ఈ ఇంటి పనులన్నీ ఒంటరిగా చేస్తున్న పని మనిషి మాత్రమే. మీరు చేస్తుంది చాలా తప్పండి. ఇది చాలా అన్యాయం. తెలుసు. నా కూతుర్లాంటి శ్రావ్యని బాధ పెట్టాలంటే నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? నా కూతురు పడ్డ బాధ కంటే శ్రావ్య బాధ ఎక్కువేం కాదు. నేనసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? అటు అదితి బాధకు ఇటు శ్రావ్య బాధకు కారణం నువ్వే. నీ వల్లే అదితి గౌతమ్కి దూరం అయింది. ఇటు శ్రావ్య నందుకి దగ్గర కాలేకపోతోంది. రేపు నువ్వు గౌతంతో విడాకులు తీసుకోకపోయినా, గౌతంతో అదితికి పెళ్లి జరక్కపోయినా, ఇప్పుడు శ్రావ్యకి లేని కడుపు వచ్చిందని చెప్పాను. అప్పుడు నిజంగానే కడుపు వచ్చినా దానికి లేకుండా చేస్తాను. శ్రావ్య జీవితం అతలాకుతలం అయ్యేలా చేస్తాను. అదంతా నీ చేతుల్లోనే ఉంది. మీరిద్దరూ విడిపోతే మా రెండు కుటుంబాలు కలుస్తాయి. అమ్మా, తెలిసిపోయింది శ్రావ్య. మన ఇంట్లో నీకే చిన్న బాధొచ్చినా మా అందరితో చెప్పుకునేదానివి. ఆఖరి పిల్లగా మా నుంచి నీకు ఆ ప్రేమంతా దక్కేది. కానీ ఇక్కడ నువ్వే ప్రేమకి, ఏ అభిమానానికి నోచుకోవట్లేదని నాకర్థమవుతోందమ్మా. నీ భర్త కనుసైగల్లో, నీ అత్త అడుగు ఆజ్ఞలలో నువ్వు బతుకుతున్నావని తెలిసిపోయిందమ్మా. నీ సహనానికి, ఓర్పుకి చాలా గర్వంగా ఉంది శ్రావ్య. ఆడపిల్ల ఇలాగే ఉండాలి. పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు. ధైర్యంగా, ఓర్పుగా, నేర్పుగా కాపురాన్ని చక్కదిద్దుకోవాలి. కానీ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్లు తుడవటానికి నీ కన్న తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
నీకు మేమంతా ఉన్నాం శ్రావ్య. అది మర్చిపోకు సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. ఉం? వెళ్దాం పదా. శ్రావ్యకి దిష్టి బాగా ముదిరిపోయింది. త్వరలోనే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది హాజీ గారు? హాస్పిటల్కి ఏమన్నా వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ కదా? పర్వాలేదండి. కడుపుతో ఉన్నప్పుడు వాంతులు అవి రావడం సహజమే కదా. ఒక డాక్టర్గా ఆ విషయం నాకు తెలుసండి, కానీ మీ విషయంలో టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకండి? కాసేపు పడుకుంటే సరిపోతుంది. లేవకండి, ఇక్కడే పడుకోండి. వద్దండి, కింద పడుకుంటాను. మిమ్మల్ని ఇక్కడే పడుకోమని చెప్తున్నాను కదా, పడుకోండి. పడుకోండి.